సభ్యత్వం చూశారు కదా. ఎప్పుడన్నా పన్నెత్తి మాట మాట్లాడానా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? నా మిత్రులు శ్రేయోభిలాషులు ఏంటంటే సహజంగా గాంధీ చాలా చక్కగా క్రమశిక్షణగా ఉంటాడని భావిస్తారు. పిల్లిని రూమ్లో పెట్టి కొడితే ఏం చేస్తుంది? 1కి 4 సార్లు సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకి వచ్చినప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే తప్పని పరిస్థితుల్లో మనోభావాలు దెబ్బతిని మనసు బాధపడి ఆవేశపూరితంగా మాట్లాడారు. అణిగి ఒక చీటరు ఒక బ్రోకరు మాట్లాడిన మాటలు ఎంతకాలం పడమంటారు మీరు? ఎంతకాలం నిందించబడి నిందని వేసుకోవాలి చెప్పండి. అందుకనే నేను స్పందించా. ఇప్పుడే మీకు చెప్పా, ఈ చీటర్ల మాటలకి కేసీఆర్ గారి స్పందన రావాలి. రాగానే ఇవాళ వస్తున్నారు అంటున్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడి సహచర శాసనసభ్యులతో కూడా మాట్లాడి తదుపరి నిర్ణయం మీకు చెప్తా. స్పందించకపోతే అని ఎందుకు అనుకుంటారు? వాళ్ళే వచ్చి వాళ్ళ కొంతమంది కలుస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? వెళ్తా ఇప్పుడు ఢిల్లీ పోండి, హైదరాబాద్ పోండి, నా దగ్గరకో మీ దగ్గరకో మీరు ఒక ముద్ర వేసుకున్నారు కదా, మీరు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు మీ దగ్గరికి ఎవరు రారా? రేవంత్ రెడ్డి గారు కలవలేదా? స్పీకర్లు కలవలేదా? కేసీఆర్ గారిని కలిసి తప్పేంటి? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆయన దగ్గర గౌరవప్రదమైన శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు చక్కటి క్రమశిక్షణగా అభివృద్ధి దశలో దూసుకెళ్ళా. నాకు కలవడానికి భయం ఏంటి? కలుస్తాం. సార్, మీరు సాధారణంగా భోజనానికి ఏర్పాట్లు చేసేవని చెప్పారు.